హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. విశారద పూర్వార్ధ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ ఇంకెక్కువ టైం లేదు, ఇదే మంచి టైం మీరు ప్రిపేర్ అవ్వడానికి, సమ్మర్ హాలిడేస్ కనుక. సో నిర్మల వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది డైరెక్ట్గా మీకు నేను చరిత్ర చిత్రాన్ని అడుగుతారు, మార్క్స్ 10 మార్క్స్కి 15 మార్క్స్కి అలాగా. సో మీకు డైరెక్ట్గా చరిత్ర చిత్రాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిర్మల చరిత్ర చిత్రం చూద్దాం ఫస్ట్, విత్ నోట్స్, ఈజీ నోట్స్. అంటే డైరెక్ట్గా ఈ నోట్స్ మీరు రాసేయచ్చు ఎగ్జామ్లో. మీరు వినబోయే ముందు నోట్స్ రాసేసుకునైనా వినండి, లేదా వినేసిన తర్వాత అయినా నోట్స్ రాసుకోండి. అంతేగాని వింటూ నోట్స్ రాసేసుకోవద్దు, అర్థం కాదు. సో ఒకసారి ఫస్ట్ బాగా వినండి, ఓకే? రెడీ? సో మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, నిర్మల చరిత్ర చిత్రం, క్యారెక్టర్ అన్నమాట. సో निर्मला के रचयिता उपन्यास सम्राट श्री प्रेमचंद जी. सो उसकी असली नाम क्या है? धनपत राय श्रीवात्सव जी. उनका पूरा नाम धनपत राय श्रीवात्सव. మీకు ఇంకా గైడ్లో ఆయన గురించి ఎక్కువ దొరుకుతుంది, కావాలంటే కవి పరిచయం మీకు తెలిసినంత రాసుకోండి. ఆల్రెడీ మీరు ప్రవేశికలు అది చదివి ఉన్నారు కనుక, ఓకే? సో అందుకే ఇక్కడ ఎక్కువ రాయలేదు, నేను 2 లైన్స్ మాత్రం ఇచ్చాను. సో చూడండి, निर्मला दहेज की कुप्रथा से उत्पन्न अनमेल, विवाह का शिकार और हृदयहीन समाज तथा कठोर परिस्थितियों द्वारा सताई गई अभागिनी नारी है. సో నిర్మల ఎవరు? దహేజ్కి కుప్రథ. దహేజ్ అంటే ఏంటమ్మా? వరకట్నం అలా. సో ఆ కుప్రథ అంటే ఏంటంటే అదొక ఆచారం, అంటే మంచిది కానీ ఆచారం అన్నమాట. దాని వలన తను ఒక మ్యారేజ్ లైఫ్ అనేది తనది స్పాయిల్ అయిపోయింది దానివల్ల. సో ఈ హృదయహీన్ సమాజ్ అంటే హృదయం లేనటువంటి ఈ సమాజంలో కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ఒక అభాగ్యురాలు నిర్మల. సో ఉస్కా జీవన్ హీ ఏక్ కరుణ కహానీ హే. తన లైఫ్ ఒక కరుణాపూర్వకమైనటువంటి స్టోరీ. కర్తవ్యనిష్ట, సహనశీలత, త్యాగ, సేవాపరాయణత, సతీత్వ. కర్తవ్యనిష్ట అంటే తన డ్యూటీ తను కరెక్ట్గా నిర్వర్తించడం, అలా సహనశీలత, ఓర్పుతో ఉండడం, సహనంతో ఉండడం, త్యాగ్, సాక్రిఫైస్, సేవాపరాయణత, సర్వీస్, అలాగే సతీత్వ, ఒక పత్నిగా అంటే ఒక వైఫ్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అన్నమాట. ఆది నారీకే సభీ ఆదర్శ గుణ్ ఉస్మే మిల్తే హై. సో ఒక స్త్రీమూర్తికి ఉండాల్సినటువంటి ఆదర్శ గుణాలన్నీ కూడా తనలో మనకి కనిపిస్తాయి అన్నమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్, ఉస్కా బచ్పన్, తన చిన్నతనంలో హసీ ఖుషీమే బీత్తా హై, చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా స్పెండ్ చేసింది చైల్డ్హుడ్ అంతా కూడా. యోగ్య వర్సే ఉస్కా వివాహ్ నిశ్చిత్ హోతే హై. సో మంచి వరుడితో తన మ్యారేజ్ అనేది సెట్ అవ్వడం జరిగింది. ఉన్కి పితాకి ఆకస్మిక్ మృత్యు, బట్ తన ఫాదరు సడన్గా చనిపోయారనమాట. సో और माता की दहेज ना दे सकने की वजह से, బట్ అమ్మ సరిగ్గా ఇవ్వలేకపోయింది, కట్నం ఇవ్వలేక. మరి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, సో మదరు కట్నం ఇవ్వలేకపోయారు. సో దానివల్ల ఏం చేశారు? ఉస్కా పూర్వ నిశ్చిత సంబంధ్ టూట్ జాతా హై. సో వాళ్ళు బ్రేకప్ చేసుకుంటారనమాట. అంతకుముందు నిశ్చయమైనటువంటి సంబంధం, వాళ్ళు కట్నం ఇవ్వలేరు వీళ్ళని, ఆ సంబంధాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. और 3 పుత్రం వాలే 40 वर्ष के अधेड़ वकील से, ముగ్గురు ఆల్రెడీ పెళ్ళై ముగ్గురు కొడుకులు ఉన్నటువంటి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మధ్య వయస్కుడైనటువంటి వకీల్తో తన వివాహం జరుగుతుందన్నమాట. కట్నం ఇవ్వలేని పరిస్థితి ఉండబట్టి ఎవరు చేసుకోక, అలా ఆల్రెడీ పెళ్ళయి ఉన్న ఎక్కువ వయసు ఉన్నటువంటి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అతనితో నిర్మల మ్యారేజ్ జరుగుతుంది. ఉస్కా భాగ్య ఫూట్ జాతా హై. తనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, కానీ ఆ డ్రీమ్స్ అన్నీ కూడా తన భాగ్య అంటే ఫేట్ అనమాట, తన తలరాత మారిపోయింది. వివాహ్ ఉస్కే లియే ఆనందదాయక్ నా హోకర్. మ్యారేజ్ అనేది ఎవరి లైఫ్లోనైనా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అలాంటి మూమెంట్ తన లైఫ్లో మ్యారేజ్ అవ్వకుండా అభిశాప బన్ జాతా హై, అంటే అదొక శాపం అయిపోయింది పెళ్ళి అనేది ఆ అమ్మాయి జీవితంలో. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్, నిర్మల సోచ్తే హై కి సంసార్ మే సబ్కే సబ్ సుఖీ నహీ హై. తను ఆలోచించింది అందరూ కూడా సుఖంగా ఉండరు,
ఈ ప్రపంచంలో భగవాన్కి దీ హుయి దుఃఖకి సహనా పడేగి, భగవంతుడు ఏదైతే దుఃఖం పడమని ఇచ్చాడో అది అనుభవించాల్సి ఉంటుంది. నిర్మల అప్నే పతికో ఖుష్ రఖ్నా అప్నే కర్తవ్య సమఝా. సో నిర్మల అది అర్థం చేసుకొని తను మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తను సంతోషంగా ఉంచాలని, అలా ఉంచడమే నా కర్తవ్యం అని అర్థం చేసుకుంది. ఉస్ దిన్ సే అప్నా రంగ్ డంగ్ బదల్ దేతీ హై. ఆ రోజు నుంచి తను అన్నీ మారిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. నిర్మలాకే సౌతేలి పుత్రం మే, సౌతేలి పుత్ర అంటే ఆల్రెడీ అతనికి ఎవరినైతే మ్యారేజ్ చేసుకుందో అతనికి ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని సౌతేలి పుత్ర అంటారు. బడా, అందులో పెద్ద అబ్బాయి పేరు మన్సారాం. ఉస్కా సమవయస్కత, ఆ అబ్బాయి నిర్మలతో ఈక్వల్ అయినటువంటి ఏజ్ ఉన్న అబ్బాయి అన్నమాట. ఉస్సే బాతే కర్నే మే వహ అప్ని దుఃఖ్ భూల్ జాతీ హై. సో సేమ్ ఏజ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే కాస్త హ్యాపీ అయిపోతాం, ఫ్రెండ్స్ చేసేసుకుంటాం. సో అలా తనతో మాట్లాడితే తన దుఃఖం కొంచెం మర్చిపోతూ ఉంటుందన్నమాట. భూల్ జానా అంటే మర్చిపోవడం. పతికి షక్ సే వహ మన్సారాం సే బోల్నా చోడ్ దేతీ హై. బట్ ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కొడుకుతో మన్సారాంతో మాట్లాడడాన్ని అనుమానించడం జరుగుతుందన్నమాట. సేమ్ ఏజ్ గనక. షక్ అంటే డౌట్. ఆ డౌట్ పడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన్సారాంతో మాట్లాడడం కూడా వదిలేసింది పాపం నిర్మల. రుక్మిణికే వ్యంగ్య బాణ్ సహతీ హై. రుక్మిణి ఎవరు అంటే ఆడపుడుచు అనమాట. అంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్. సో తన నుంచి కూడా ఎన్నో బాధలు పడుతుంది. తన అన్న మాటలన్నీ సహిస్తుంది. మన్సారాం బీమార్ పడినే పర్, ఒకసారి మన్సారాంకి హెల్త్ బాగోదన్నమాట. సో అలా ఒంట్లో బాగోలేనప్పుడు వహ అప్నే రక్త దేకర్, తన రక్తం ఇస్తుందన్నమాట. ఉన్కో బచాతా హై, తన రక్తం ఇచ్చి తన్ని కాపాడుతుంది. దూసరే పుత్ర జియారాంకే విషయమే బి, అంటే ఇక్కడ నిర్మల వాళ్ళని పిల్లల్లాగే చూస్తుందన్నమాట. ఒక తల్లి స్థానంలో ఉండే ఆలోచిస్తుంది. అలాగే సెకండ్ అబ్బాయి పేరేంటంటే జియారాం అనమాట. సో జియారాం విషయంలో కూడా తన డ్యూటీ, తన కర్తవ్య और त्याग के भाव दिखाते हैं, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది, అలాగే సాక్రిఫైస్ కూడా చూపిస్తుంది. నిర్మల కర్తవ్యనిష్ఠ, త్యాగశీల్. సో తన ఒక కర్తవ్యనిష్ఠ అంటే తన డ్యూటీ ఏదైతే అది చేస్తుంది, అలాగే త్యాగశీలి, తన లైఫ్నే సాక్రిఫైస్ చేస్తుంది వాళ్ళ కోసం. నిర్మల వాత్సల్యమయీ బీ హై, అలాగే ఒక తల్లిలాగా ప్రేమిస్తుంది వాళ్ళని, తన పిల్లలు కాకపోయినా. నిర్మల బడి సుశీల్ హై, చాలా మంచిది, అంటే తన కట్టుబడి ఉంటుంది కట్టుబాట్లకి. సో కమింగ్ టు ది నెక్స్ట్ పేజ్. నిర్మల సతీ సాధ్వి భారతీయ నారీ హై, మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టేటటువంటి భారతీయ నారి. నిర్మలా కా అంత్ కరుణాజనక్ హై, తన అంత్ అంటే చాలా లైఫ్ అంతా కూడా కరుణాజనకంగానే ఉంటుందన్నమాట, చాలా బాధాకరంగా ఉంటుందని అర్థం. అలాగే అంతం కూడా అలాగే అయ్యింది అని, ఎండింగ్. చింత అంటే వర్రీ, షోక్ బాధ. కారణ్ వహ బీమార్ పడతీ హై, తనకి కూడా జబ్బు చేసేస్తుంది. ఎంతసేపు దిగులుగా ఉండడం వల్ల కూడా ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. 3 दिन తక్, 3 రోజుల వరకు వహ లగాతార్ ఆంసూ బహాతీ హై, అలా పగలు రాత్రి ఏడుస్తూనే ఉండడం వల్ల చౌథే దిన్ 4th డే షామ్కో ఈవినింగ్ వహ అప్నే ప్రాణ్ చోడ్ దేతే హై, తన ప్రాణాలని వదిలేసింది, చనిపోయిందనమాట. అంటే ఎండింగ్ వరకు కూడా తను బాధపడుతూనే, మనోవేదన పడుతూనే తను చనిపోయిందనమాట. వీళ్ళు ఎవరెవరు, తన హస్బెండ్ ఎవరు అంటే తోతారాం. తోతారాం అనే ఆయన పెళ్లి చేసుకున్నారు, 40 సంవత్సరాల వయసు ఆయనకి, ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒక్కొక్కరు చరిత్ర చిత్రం క్యారెక్టర్ మనకి వెళ్ళే కొద్దీ స్టోరీ ఏంటనేది చాలా బ్రీఫ్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ నిర్మల గనక నిర్మల చెప్పాను నేను. 100% నిర్మల అనేది అడుగుతారు. దీన్ని బట్టే మీకు స్టోరీ అనేది అర్థమైపోయి ఉంటుంది పైపైన. రిమైనింగ్ క్యారెక్టర్లోకి వెళ్ళే కొద్దీ కూడా మనకి స్టోరీ బ్రీఫ్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రజెంట్ ఎవరు నిర్మలాని మ్యారేజ్ చేసుకున్నది తోతారాము. అలాగే తోతారాంకి 3 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు మన్సారాం, చిన్న అబ్బాయి జియారాం, థర్డ్ అబ్బాయి సియారాం. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? ఓకే, అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేది పెడతాను. ప్రస్తుతానికి నిర్మల ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.
విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.